ప్రహ్లాదుని నీ పుత్రుడనియే భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువులకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమును జరించినది. హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? అందరికీ నమస్తే. ఇది దసరా నవరాత్రుల్లో బాలవికాస్ పిల్లలతోటి భక్త ప్రహ్లాద స్కిట్ చేయించినప్పుడు ఆ స్కిట్ అనమాట. సందర్భము నవరాత్రుల్లోన పిల్లలతో చేయిస్తారనమాట. ఈరోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నా ఆత్రం అంటే మన డెడికేషన్గా చేసిన పనిని ఏదైనా కానీ పోస్ట్ చేసుకోవాలి అనని వ్యూవర్స్కి చూపించాలి, మన ఫాలోవర్స్కి అనని ఆతృత ఉంటుంది కదా. అలాగా నేను పోస్ట్ చేసినాను అనమాట. ఇదంతా మొత్తము మూవీలో సౌండ్స్ ఉంది కాబట్టి కాపీరైట్ పడిపోయింది. నాకు ఆబ్వియస్గా ఖచ్చితంగా పడుతుంది కూడా. నేను ఇట్లా వాయిస్ మెసేజ్ ఇచ్చి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తే మధ్య మధ్యలో కొంచెం అలాగా సౌండ్ ఉంచి. ఈరోజు ఎందుకు రీపోస్ట్ చేస్తున్నాను అంటే, ఈరోజు నరసింహస్వామి జయంతి. ఆ జయంతి సందర్భంగా ఇలాగ చేస్తున్నాను అనమాట. హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించిన రాక్షస చక్రవర్తి బ్రహ్మ ఇచ్చిన వరగర్భంతో దేవుడంటే నేనే అని చాటింపు వేసుకున్నాడు అనమాట. విష్ణువును చూస్తే శిక్ష తప్పదు అని ఆజ్ఞ ఇచ్చినాడు అనమాట. కానీ అతని కొడుకే అంటే ప్రహ్లాదుడు పుట్టుకతో హరిభక్తుడు అనమాట. మనందరికీ తెలిసిన విషయమే కదా. తల్లి లీలావతి గర్భంలో ఉండగానే నారద మహర్షి ఆశ్రమంలో విష్ణు కథలు వింటూ పెరిగిన వాడనమాట పొట్టలో. అందుకే చిన్నతనం నుండే నారాయణ నారాయణ అనేవాడనమాట. గురుకులంలో అంటే ఇంకా మరీ స్కూల్లో చేర్పించేస్తాడు కదా. అందరూ ఈ భక్త ప్రహ్లాద మూవీ చూసిన వాళ్ళకి ఉంటే ఐడియా ఉంటుంది. మళ్ళీ కొత్త పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అదేదో అవతార ఏదో మూవీ నేమ్ తోటి వచ్చింది కదా సినిమా, అది చూసే ఉంటారు. గురుకులంలో ఇది కూడా ఎవరికి అంటే ఆబ్వియస్గా అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను చెప్తున్నాను అనమాట. చండామార్కులు అనే గురువులు రాక్షస విద్యలు, చండామార్కులు అనే గురువులు రాక్షస విద్యలు నేర్పితే ప్రహ్లాదుడు మాత్రం హరినామమే గొప్ప విద్య అనేవాడు అనమాట. మన స్కూల్లో గురుకులంలో వదులుతాడు కదా, అక్కడ ఇద్దరిని నియమించింటారు కదా గురువుల్ని, చండామార్కులు అనమాట వాళ్ళ పేర్లు. ప్రహ్లాదుడు హరినామమే గొప్ప విద్య అనేవాడు అనమాట. విరామ సమయంలో తోటి రాక్షస బాలురలతో పాటు భక్తి వాళ్ళకు కూడా బోధించేవాడు అనమాట. భక్తినే మన తండ్రి శాశ్వతం కాదు అంటే మన తండ్రి శాశ్వతం కాదు, కానీ శ్రీహరి మాత్రమే శాశ్వతం అని చెప్పేవాడు అనమాట వాళ్ళకి. ఆ గురుకులం కంప్లీట్ కాకనే అంటే మార్చేస్తున్నాడు పిల్లలందరినీ, రాక్షస పిల్లలందరినీ మార్చేస్తున్నాడు అని చెప్పేసి గురువులు తీసుకొని వచ్చేస్తారు కదా. అప్పుడు తండ్రి పెట్టిన పరీక్షలు అంతా ఇంత కాదు. విష పరీక్ష, ఏనుగుల దాడి, సర్పాల దాడి, అగ్ని పరీక్ష, పర్వతం నుండి తోయడము, ఇలాగ అన్ని పరీక్షలు పెడతాడు కదా. అంటే విష పరీక్ష, విషప్రయోగం అంటే పాలల్లో కాలుకూట విషం కలపడము, హరినామంతో అది అమృతంగా మారిపోతుంది, మన అందరికీ తెలిసిన విషయమే. ఏనుగుల దాడి, మదపుటేనుగులను ఉసిగొల్పితే అవి ప్రహ్లాదుడికి నమస్కరించి వెళ్ళిపోతాయి అన్నమాట. సర్పాల బంధనం, విషనాగులతో కాటేపిస్తే అవి పూలదండలుగా మారిపోతాయి అన్నమాట. అగ్ని ప్రవేశం, అత్త హోలిక అంటే మేనత్త, ప్రహ్లాదుడు మేనత్త. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? అత్త హోలిక మంటల్లో కూర్చుంటే కాలదు అనే వరం ఉందన్నమాట. ప్రహ్లాదుడిని ఒంటిలో కూర్చోబెట్టుకొని మంట పెట్టారు. హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు హరినామంతో చిరునవ్వుతో లేచి ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. అదే హోలీ పండుగ అని కూడా అంటారనమాట. ఆ మంటల్లోనే హోలీ కాలిపోతుంది అనమాట. ఇంకొకటి ఏమి, పర్వతం నుండి తోయడం, కొండ శిఖరం నుండి కిందకు తోస్తే భూదేవి ఒడిలో పువ్వులా వాళ్తాడనమాట. చివరి ఘట్టం ఏంటంటే, విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఎక్కడరా నీ విష్ణువు, చూపించు, ఇప్పుడే చంపేస్తాను అని రాజసభలో స్తంభాన్ని చూపి తన్నాడు. అంటే ఇది అంటే ఎక్కడైనా ఉంటాడా నీ హరి అని అంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు అని చెప్తాడు కదా ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని, తండ్రి అణువణువున ఉన్నాడు, ఈ స్తంభంలోనూ ఉన్నాడు, నీలోన ఉన్నాడు, నాలోన ఉన్నాడు అని చెప్తాడంట. మరు క్షణం భయంకరమైన ధ్వనితో స్తంభం పగలి, సంధ్యా సమయంలో ఈయన అన్ని వరాలు పొందింటాడు కదా చాలా తెలివిగా. రాక్షసులకే ఇంత తెలివి ఉంటే భగవంతునికి ఇంకా ఎంత తెలివి ఉండదు. అదే అనమాట. నరసింహస్వామి వచ్చాడు, సగం సింహం సగం మనిషి. గడపపై కూర్చోబెట్టి ఒడిలో వేసుకొని గోళ్లతో వక్షస్థలం చీల్చి సంహరించాడు. వరంలో ఒక్క షరతు తప్పలేదనమాట. ఆయన తీసుకున్న వరాలన్నీ నేను తెలివిగా తీసుకున్నాను అనుకున్నాడు, కానీ ఆ తెలివి తగ్గట్టుగా ఆయన కూడా చంపేశాడు. అంటే పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యకాలము చీల్చేశాడనమాట. స్వామి ఉగ్రరూపం చూసి ఎవ్వరూ
దగ్గరకు వెళ్ళకపోయేసరికి చిన్నారి ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేసినాడు అనమాట. స్వామి శాంతించు, వరం కోరుకో నాయనా అంటే నా తండ్రిని క్షమించు, ఫస్ట్ అతనికి ఉత్తమ గతులు కల్పించు అని అడిగాడు అనమాట. చూడు ఎంత మంచి హృదయం. అది ప్రహ్లాదుడి గొప్పతనం. నీతి, భక్తికి వయస్సు లేదు, కులం లేదు, బలం లేదు. ఆపదలో నారాయణ అని పిలిస్తే చాలు ఎక్కడున్నా వస్తాడనమాట మన నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం సమామ్యహం అని శ్లోకం అనమాట. ఇది నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈ వీడియో మళ్ళీ నేను రీపోస్ట్ చేస్తున్నాను. నేను మొత్తం దాన్ని వాయిస్ పెడితే చూడ్డానికి ఇంకా చాలా బాగుంటుంది. నా తాపత్రయాన్ని, నా ఉత్సుకతని కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అంతా మ్యూట్ చేసేసాను. చూడండి, ఆ అమ్మాయి వేడుకుంటుందన్నమాట ప్రహ్లాదుడు నరసింహస్వామిని, శాంతించు తండ్రి, ఫస్ట్ నీకు వరం కోరుకోనైనా అనగానే నా తండ్రినే క్షమించు అనని అడుగుతాడనమాట. అందరు దేవతలు ఆ ఉగ్రరూపం తట్టుకోలేక భయాందోళనలకి గురవుతారు కదా, అలా ఉంటుంది. మనము ఈ కాలం పిల్లలకి ఈ సెలవుల్లో ఇట్లాంటి కథలు నేర్పిస్తూ, మన పౌరాణిక కథలన్నీ నేర్పిస్తూ అమ్మమ్మల దగ్గరికి, నానమ్మల దగ్గరికి పిల్లల్ని పంపిస్తే వాళ్ళు మన ఇంట్లో పేరెంట్స్ని 24/7 గమనిస్తూ చూస్తూ ఉండి ఆ పిల్లలకి విసుగొచ్చింటుంది అనమాట. వాళ్ళ మీద ఒకలాంటి రెస్పెక్టే పోతుంది. అలాంటి రెస్పెక్ట్ మళ్ళీ పిల్లలకి మళ్ళీ రావాలి అంటే ఇది మంచి సమయం అనమాట, ఈ సమ్మర్ హాలిడేస్. అలాంటి పెద్దల దగ్గరికి పంపిస్తే ఆ పెద్దలు వాళ్ళ పిల్లల గురించి, అంటే పిల్లల పేరెంట్స్ గురించి మంచిగా చెప్తే వాళ్ళకి ఎక్కడ లేని, అంటే కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు, వాళ్ళ జీవన గమనంలోన ఎన్నో ఒడిదుడుకులు అనుభవించుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ వాళ్ళ పిల్లల్ని ఎలాగ ట్రీట్ చేశారు అనేది కానీ ఇవన్నీ పిల్లలకి కూర్చోబెట్టుకొని సాయంత్రం పూట మంచిగా నేర్పిస్తే వాళ్ళు కూడా మంచి వ్యక్తులుగా, మంచి, ఇవి ఏ స్కూళ్ళల్లో చెప్పరు, మోటివేషనల్ క్లాసెస్ అని ఏదో ఒక 1 hour చెప్తారు, ఏ స్కూళ్ళల్లో చెప్పరు. న్యూక్లియర్ ఫ్యామిలీసే చాలా ఎక్కువ కదా ఇప్పుడు. అన్నీ బంధాలు, బంధుత్వాలు అన్నీ దూరం అయిపోతున్నాయి అనమాట. మానవతా విలువలకి చాలా కొరవడుతున్నాయి అనమాట. ఇట్లాంటి ఈ సందర్భంలో మంచిగా పిల్లలకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి పిల్లలకి మధ్య బాండింగ్ పెరగాలంటే ఇవే సమ్మర్ హాలిడేస్ మంచి ఇది అని నేను అనుకుంటున్నాను. పిల్లలకి ఓన్లీ నేను నాటకం వేయించలేదండి, దాని మోటివ్ ఏంటి, దాని స్టోరీ ఏంటి, శ్లోకాలు ఎలా చెప్పాలి, ఒక్కొక్క సంస్కృతి పదంలో ఏంటి అర్థం అని నేను తెలుసుకొని నా పిల్లలకి చెప్పానండి. ఇది నా ఈ చిన్న వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మన జీవన శైలి అలాగుంది. ఇంకా పేరెంట్స్ ఫారెన్లో ఉండి పిల్లల్ని ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసిన సందర్భాలు కూడా చూసినాను అనమాట. అలాంటి పరిస్థితిని కూడా చూసినాను. నేను ఇక్కడ ఎవరిని జడ్జి చేయటం లేదు, నా మనసులో మాట చెప్తున్నాను. అవకాశం ఉన్నవాళ్ళు కనీసము వాళ్ళ పేరెంట్స్ తోటి సమయాన్ని గడపడానికి పిల్లల్ని వదిలినారనుకోండి, మన మీద వాళ్ళకి ఇంకా కొంచెం విలువ పెరుగుతుంది అని అనేసి నేను నా అభిప్రాయము. లేదండి బాగా చెప్తున్నారు, వాళ్ళు ఇంకా మమ్మల్ని తగ్గించి చెప్తారు వాళ్ళ దగ్గరికి పంపితే అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మనం ఏమీ మాట్లాడలేము. అంతేనండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో నిజంగా అంటే కామెంట్ చేయండి. నేను పడిన శ్రమని ఇంకొక వీడియో, లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను. ఆ వీడియోలో చూడండి నేను ఎంత తాపత్రయపడినామో. ఇదంతా చేయడానికి మేము నా బాబు కానీ నేను కానీ ఇంట్లో ఎంత సఫర్ అయినాము అని అనేది, పడిన కష్టం అంతా పిల్లల్ని అలాగ లైన్గా చూసేపాటికి కడుపు నిండిపోయిందనమాట. మొత్తానికి పిల్లలు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసినారు. నా హార్ట్ బీట్ చూడాలి, నా చెవులకి పైకి వినిపిస్తుంది అనమాట. అది ఇంత స్కిట్ అయిపోయేంత వరకు నిజంగా అది మాటలతో చెప్పలేని అనుభవం అండి. ఇంకా దాన్ని ఏమంటారు, నెవర్ అండ్ ఎవర్ అంటారు అసలు. నిజంగా ఇది నా లైఫ్లో అంతకుముందు ఒక స్కిట్ చేయించినాను కానీ ఇంత టెన్షన్ పడలేదు. ఓకేనండి, మీ అందరికీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.